పండగ వచ్చిందంటే పొలోమని వచ్చేస్తారు తెలుగు స్టార్లు. పండగ లేని టైంలో కూడా పండగ తేవడమే కదా సిసలైన సినిమా అంటే, అసలైన స్టార్డమ్ అంటే. అదేంటంటే మళ్ళీ స్టార్డము, ఇమేజ్, బడ్జెట్ అంటూ కబుర్లు చెబుతారు. సరే, సంక్రాంతికి వచ్చారు కదా, అందరూ హిట్లు కొట్టారంటే లేదే. అదే కదా అభిమానుల బాధ కూడా. ఆ టైంలో అందరూ కలిసి వచ్చి అవాసు పాలయ్యే బదులు ఎంచక్కా తలో వారం వచ్చేస్తే ఓకే అయిపోతుంది కదా. పైగా కంటెంట్ ఉన్నోడికి కట్అవుటే కాదు, టైమింగ్ కూడా అక్కర్లేదంటారు కదా. అలా చేసే ఇదిగో ఇప్పుడు రిపబ్లిక్ డే మొత్తాన్ని ఇలా డబ్బింగ్ సినిమాలకు వదిలేశారు. మరి డబ్బింగ్ బాబుల్లో దమ్ములు చూపించి సొమ్ములు చేసుకునేది ఎవరంటారు? రిపబ్లిక్ డే అంటే పబ్లిక్ హాలిడే. ఈసారది శుక్రవారమే వచ్చింది. దీంతో ఈ సినిమాలన్నీ గురువారమే విడుదలవుతున్నాయి. వీకెండ్ తో కలిపి మొత్తం 4 రోజులు బాక్సాఫీస్ వద్ద నిలబడొచ్చు. కానీ మనోళ్ళీ ఛాన్స్ ను వదిలేశారు. ఈసారికి మీరు దండుకోండి అంటూ వేరే భాషల సినిమాలకు వదిలేశారు. అందుకే వరుసగా జనవరి 26న అన్ని డబ్బింగ్ బొమ్మలే కనిపించబోతున్నాయి. వీటిల్లో అందరి కళ్ళు ఉన్న సినిమా కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుల్ మోహన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేశాడు. ముందు నుంచి ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే బలమైన కంటెంట్ కూడా ఉంది. కెప్టెన్ మిల్లర్ తమిళ్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కానెందుకో మరి అక్కడ కలెక్షన్స్ మాత్రం టాక్ కు తగ్గ స్థాయిలో కనిపించలేదు అనే కంప్లైంట్ కూడా ఉంది. అలాగని తక్కువేం రాలేదు, ధనుష్ రేంజ్ కు తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఈగర్గా ఎదురుచూస్తున్నారు. వారి కోసం 2 వారాలు ఆలస్యంగా వస్తోంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన తెలుగు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే సినిమా ఇదే అవుతుందేమో అనే అంచనాలున్నాయి. హిందీ మూవీ ఫైటర్ కూడా అదే రోజు వస్తోంది. ఇది డబ్బింగ్ అయి ఉండకపోవచ్చు, బట్ వాటితో పాటుగా విడుదలవుతోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకోనే, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే పుల్వామా దాడుల్లో అమరులైన భారత జవాన్ల కోసం మరోసారి పాకిస్తాన్ పై దాడి చేసే కంటెంట్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లోనే కావాల్సినంత దేశభక్తి, కాసింత ఎమోషన్ కనిపిస్తున్నాయి. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక జనవరి 12న విడుదల కావాల్సిన తమిళ్ మూవీ అయలాన్ను 19కి వాయిదా వేసుకోమని చెప్పారు తెలుగు మేకర్స్. వాళ్ళు 19 నుంచి 25కు షిఫ్ట్ అయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని రవికుమార్ ఆర్ డైరెక్ట్ చేశాడు. చిన్న పిల్లలకు నచ్చే అంశాలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్న ఈ మూవీ ఏలియన్స్ నేపథ్యంలో ఉంది. ట్రైలర్ ఆకట్టుకుంది. తమిళ్లో మంచి అప్లాస్ కూడా వచ్చింది. మరి తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూద్దాం. వీరితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలై కొట్టే వాలిబన్ అనే సినిమా కూడా విడుదలవుతుంది. మోహన్ లాల్ తప్ప మరో ఆర్టిస్ట్ ఎవరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. అయినా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఆకట్టుకునే అవకాశం ఉంది. హిస్టారికల్ ఫిక్షన్ గా కనిపిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ థియేటర్స్ వరకు వెళతారా అనేది పెద్ద ప్రశ్నే. పైగా ఇప్పటి వరకు వచ్చిన టీజర్ మనవారిని పెద్దగా ఆకట్టుకుందా అంటే చెప్పడం కష్టమే. ఈ మూవీస్ తో పాటు హన్సిక నటించిన 105 మినిట్స్ అనే సినిమా కూడా వస్తుంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా. సింగిల్ క్యారెక్టర్ తోనే సాగే సినిమా ఇది. మరి ఈ ఎక్స్పెరిమెంట్ కు మనవాళ్ళు ఎంటర్టైన్ అవుతారా లేదా అనేది చూడాలి. విశేషమేంటంటే జనవరి 25న నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2ను విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సౌండింగ్ లేదు. వీళ్ళు వస్తారో లేదో కానీ ఈ 4 సినిమాలు మాత్రం బాక్సాఫీస్ బరిలో తలపడటం ఖాయం. మరి వీరిలో విజయం ఎవరిది అనేది జెండా వందనం రోజుకు తేలిపోతుంది.